వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మాచర్లలో జోలకంటి బ్రహ్మారెడ్డి గెలుపొందారు. ఇక పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తున్నప్పుడు ఎన్నికల ఫలితాలని పిఠాపురంలో నాగబాబు, పవన్ కళ్యాణ్ గారి సోదరి, ఇతర కుటుంబ సభ్యులు చూస్తూ వారు భావోద్వేగానికి గురయ్యారు. పవన్ విజయం సాధించాలి అని కుటుంబం మొత్తం కోరుకుంది. సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ కూడా ప్రచారాలు చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఓడించాలి అని చెప్పి కసిగా అందరూ అక్కడ సర్వశక్తులు ఒడ్డారు. సో 2019లోనే పోటీ చేసిన 2 సీట్లలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచి వెంటనే మళ్ళీ రంగంలోకి దిగి వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే భవన నిర్మాణ కార్మికుల కోసం ఉద్యమించి అదే స్థాయిలో ఫైట్ చేసిన కళ్యాణ్ గారు గెలుస్తున్నప్పుడు కుటుంబ సభ్యులందరూ చూసి తప్పట్లు కొడుతూ ఆనందపరవశులయ్యారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ గారి సోదరి భావోద్వేగానికి గురై కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఒక ఎమోషన్. పవన్ మీద అంత కసి, అంత కోపంగా ప్రవర్తించింది వైసీపీ. ఏమంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు మన సమకాలీన రాజకీయాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసే నాయకుడు మనం ఎక్కడ చూడం. జనరల్గా పార్టీ తరఫున ఖర్చు పెడతారు, లేదంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి బాగా సేవ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే పేద ప్రజల కోసం అనేక విషయాలు చేస్తారు. కానీ సొంత డబ్బులు పెట్టి అధికారంలో లేకపోయినా 2 చోట్ల ఓడిపోయినా, అది కూడా అవమానకరంగా ఓడిపోయిన తర్వాత కూడా కౌలు రైతుల కోసం కానీ ఇతరత్ర అనేక మంది కోసం సొంత డబ్బులు పెట్టి సేవ చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా అది కాకుండా, ఆ విషయమే కాకుండా